కోసం వంట రెడీ చేద్దాం. ఈ డ్రెస్ తో తనకు కనిపిస్తే ఏం బాగుంటుంది? వంట రెడీ అయ్యేలోపు మనం రెడీ అయ్యేద్దాం. నువ్వు ఇంకా పడుకోలేదా? సరే, గుడ్ నైట్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. రిషిని పిలుస్తారా? రిషి మీకేమవుతారు? రిషిని పిలిస్తే తనే వచ్చి చెప్తాడు. నువ్వేంటి శ్రావణి ఇక్కడికి వచ్చావు? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. ఏయ్, తన వైఫ్ రా శ్రావణి. వైఫ్ ని పరిచయం చేయరా అంటే ఎక్కడ పార్టీ ఇవ్వాలో అని చెప్పేసి తప్పించుకొని తిరుగుతున్నాడు మీ హస్బెండ్. పోనీ నేనిస్తానంటే నమ్ముతారా? నిజంగా మీరా? ఎస్. ఇస్తారా? హస్బెండ్ మంత్ అవుతానంటే ఎంకరేజ్ చేసే వైఫ్. వందన నన్ను వదిలేసింది. మన భాస్కర్ గారిని అంజలి వదిలేలేదా? మన ప్రభు గారిని కినరా వదిలేలేదా? అంతెందుకు మన రిషి గారి లైఫ్ లో ఆజా లేదా? వదిలేరా నువ్వు ఆద్యాన్ని మర్చిపోయావు కదా. కోరిక నుండో కామ నుండో పుట్టిన ప్రేమ అయితే మర్చిపోవచ్చురా. అంటే నువ్వు ఇంకా ఆద్యాన్ని మర్చిపోలేదా? మరి శ్రావణి ప్రేమించిన అమ్మాయి గుండెల్లో ఉంది, పెళ్లి చేసుకున్న అమ్మాయి పక్కనే ఉంది. అంతే, పెళ్ళి. ఆయన కోసం వంట రెడీ చేద్దాం. ఈ డ్రెస్ తో తనకు కనిపిస్తే ఏం బాగుంటుంది? వంట రెడీ అయ్యేలోపు మనం రెడీ అయ్యేద్దాం. నువ్వు ఇంకా పడుకోలేదా? సరే, గుడ్ నైట్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. రిషిని పిలుస్తారా? రిషి మీకేమవుతారు? రిషిని పిలిస్తే తనే వచ్చి చెప్తాడు. నువ్వేంటి శ్రావణి ఇక్కడికి వచ్చావు? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. ఏయ్, తన వైఫ్ రా శ్రావణి. వైఫ్ ని పరిచయం చేయరా అంటే ఎక్కడ పార్టీ ఇవ్వాలో అని చెప్పేసి తప్పించుకొని తిరుగుతున్నాడు మీ హస్బెండ్. పోనీ నేనిస్తానంటే నమ్ముతారా? నిజంగా మీరా? ఎస్. ఇస్తారా? హస్బెండ్ మంత్ అవుతానంటే ఎంకరేజ్ చేసే వైఫ్. వందన నన్ను వదిలేసింది. మన భాస్కర్ గారిని అంజలి వదిలేలేదా? మన ప్రభు గారిని కినరా వదిలేలేదా? అంతెందుకు మన రిషి గారి లైఫ్ లో ఆజా లేదా? వదిలేరా నువ్వు ఆద్యాన్ని మర్చిపోయావు కదా. కోరిక నుండో కామ నుండో పుట్టిన ప్రేమ అయితే మర్చిపోవచ్చురా. అంటే నువ్వు ఇంకా ఆద్యాన్ని మర్చిపోలేదా? మరి శ్రావణి ప్రేమించిన అమ్మాయి